అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నానండి నేనైతే. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో వెయిట్ లాస్ జర్నీ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను, చేస్తున్నాను కూడా. సో అందరూ బాగా హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసి హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నదే నా ఉద్దేశము. ఇందులో ఈరోజు వచ్చేసి రాత్రిపూట భోజనం మానేస్తే మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఫుడ్ టైమింగ్స్ ఎలాగ పెట్టుకుంటే బాగుంటుంది, సో ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, టైమింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంట్లో ఉంటూ హ్యాపీగా ఇంట్లో ఉన్న ఫుడ్ని తీసుకుంటూ సో ఇవన్నీ ఫాలో అయితే సో మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీ వే. సో ఒక్కసారి ఓపికతోటి ఒక 3 మంత్స్ కంటిన్యూషన్ చేస్తే తెలుస్తుంది. సో ఒక 1 మంతే చేసేసి సో ఇది వర్కౌట్ అవ్వలేదో అనుకోకండి. వెయిట్ లాస్ జర్నీ అనేది ఒక ప్రాసెస్. సో మన బాడీ అనేది మనం చేసే జర్నీకి రియాక్ట్ అవ్వాలి ఫస్ట్. సో అది రియాక్ట్ అవ్వడానికి కొంతమందికి 1 నెల టైం పడుతుంది, కొంతమందికి 2 నెలలు పడుతుంది, కొంతమందికి 3 మంత్స్ కూడా పడుతుంది. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి సో మినిమము మనము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే 3 మంత్స్ కంపల్సరీగా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 3 మంత్స్ తర్వాత ఆటోమేటికల్గా చేంజెస్ ఉంటాయి. మన హెల్త్ ఇష్యూస్ అన్నీ కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. మనం వెయిట్గా తగ్గుతాము. సో మనం హెల్తీగా వెయిట్ తగ్గాలంటే ఓపికతో సో సహనంతో ఉండాలి. సో ఈజీ వే చాలా ఉన్నాయి, డైట్ ప్లాన్స్ ఉన్నాయి. డైట్ చేస్తే చక్కగా ఈజీగా తగ్గిపోతాము. ఆ డైట్ ప్లాన్ చేసేంత వరకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ డైట్ ప్లాన్ ఎప్పుడైతే మనం అవాయిడ్ చేసేసి మామూలు రొటీన్ లైఫ్లోకి వస్తామో సో మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం. అలా కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక ఇంక్లూడింగ్ చేసుకొని ఈ పార్ట్ ఏదైతే మనం చేస్తున్నామో హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయి, ఆరోగ్యంగా ఉంటాము. సో మనము 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వచ్చే వాళ్ళము, 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళము కంపల్సరీగా ఈ టిప్స్ ఫాలో అయ్యి లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూషన్ చేస్తే చాలా డిసీజెస్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉంటాయి. హ్యాపీగా హెల్తీగా ఉంటాము. సో ఏదైనా సరే ఓపికతో వినండి, ఓపికతో వీడియోస్ చూడండి. సో స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి. సోది అని అనుకోకండి తప్పకుండా. ఎందుకంటే నేను వెయిట్ లాస్ జర్నీ అంటే స్టార్ట్ చేసే ముందు కొన్ని వందల వీడియోస్ చూశాను. ఎంతోమంది డాక్టర్స్ చెప్పింది విన్నాను, ఎన్నో డైట్ ప్లాన్స్ చూశాను, ఎన్నో రకాలు చూసిన తర్వాత మన లైఫ్ స్టైల్కి ఎలాగ ఉంటుంది, ఏది సూట్ అవుతుందని తెలుసుకొని స్టార్ట్ చేశాను. రిజల్ట్ వచ్చింది. సో అదే నేను చెప్పాలనుకునేది. ఎందుకంటే ఓపికతో వింటే ప్రతిదీ అర్థమవుతుంది. సో తొందరగా ఫాస్ట్గా చెప్పేయాలి, ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో అయిపోవాలి అంటే అయిపోయేది ఉండదు. 5 మినిట్స్లో ఎంతవరకు చెప్పగలుగుతాము, ఎన్నని చెప్పగలుగుతాము చెప్పండి. అందులోనే డిటాక్స్ వాటర్ గురించి చెప్పాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాలి, లైఫ్ స్టైల్ పొద్దు నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసిందో చెప్పాలి. ఎలా వీలవుతుందండి? కొంచెం ఓపికతో వింటే మనకు అర్థమవుతుంది. సో అర్థమైన దాన్ని మన లైఫ్ స్టైల్కి ఎలాగ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మనకున్న హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకొని చేస్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతాము. సో ఇందులో వచ్చేసి రాత్రిపూట ఫుడ్ని అవాయిడ్ చేయడము చాలా మంచిది. సో ఇది ఎంతోమంది డాక్టర్స్ చెప్పింది, నాటి నుంచి అనాది నుంచి చాలామంది మన పెద్దవాళ్ళు కూడా ఫాలో అయిన మెథడ్ ఇది. సో ఈ మెథడ్ ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనకు ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ తీసుకోవడము, రాత్రి అయ్యే టైంకి మనము ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఈ ప్లేస్లో ఏం తీసుకుంటే బాగుంటుంది, ఫుడ్ టైమింగ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుందో చూద్దాం. సో ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం అన్నమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 2 పూటలు తినడము అనేది ఉంటుంది. సో ఇది మార్నింగ్ కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అనేది మనం కంపల్సరీగా తీసుకుంటే ది బెస్ట్. మనం ఆటోమేటికల్గా రాత్రిపూట మనము చాలా వరకు పడుకొని ఉంటాం కదా, డిన్నర్ చేసిన తర్వాత. సో మనం పడుకొని ఉంటాం కాబట్టి అదంతా ఫాస్టింగ్ అవర్స్ కిందనే వస్తుంది. సో మ్యాక్సిమం ఎన్ని అవర్స్ మనము ఫాస్టింగ్ చేయగలుగుతాము ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 9 o'clock నైట్ 9 o'clockకి మనము డిన్నర్ కంప్లీట్ చేస్తాము. మార్నింగ్ 9 o'clock వరకు మనము సో బ్రేక్ఫాస్ట్ తీసుకునే టైం ఉంటుంది. సో ఈ టైం ఎంత వరకు ఉంటుంది? 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 o'clock వరకు 10 hours అయిపోయినాయి. మిగతా 9 o'clock వరకు 3 hours అవుతాయి. సో 13 hours అవుతుంది. 13 hours కంపల్సరీగా 13 hours అవుతుంది. మనము నైట్ పూట మనము 9 o'clockకి డిన్నర్ కంప్లీట్ చేసి మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం 9కి కనుక పెట్టుకుంటే మనకి 13 hours మనం ఫాస్టింగ్ ఉంటాం. సో ఈ ఫాస్టింగ్ టైంలో ఏం తీసుకోవాలి,
సో ఈ ఫాస్టింగ్ టైంలో నైట్ పూట మనం ఏం తీసుకుంటాం, ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత మామూలు అయితే వీలైతే వాటర్ తీసుకుంటాం. వాటర్ తీసుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మనం ఏం తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము చక్కగా నైట్ పూట మనకి స్టమక్ ఎంటీ స్టమక్ తోటి ఉంటుంది కాబట్టి ఈ ఎంటీ స్టమక్ తోటి ఉన్నదాన్ని పొద్దున్నే లేచిన తర్వాత కొన్ని నీళ్ళు బ్రష్ చేసి నీళ్ళు తాగేసేసి టీ కాఫీస్తో కాకుండా మంచి డిటాక్స్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే ఆ డిటాక్స్ వాటర్ వల్ల మనకి నైట్ పూట మనకి కడుపు అంటే మనకి పొట్టలో ఎంటీ ఉంటుంది కాబట్టి సో ఏదైనా బ్యాడ్ కి సంబంధించిన అంటే మన గట్ హెల్త్ లేదా బ్యాడ్ స్టోర్ అయినా తర్వాత ఏమున్నా సరే బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డిటాక్స్ వాటర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. డిటాక్స్ వాటర్ తీసుకోవాలి. ఈ డిటాక్స్ వాటర్ ఏముంటుంది, గోరువెచ్చని నీళ్ళలో పసుపు వేసుకొని నిమ్మకాయ వాటర్ తీసుకోవడమో, లేదంటే గోరువెచ్చని నీళ్ళు తాగడము, పసుపు వేసుకొని, లేదంటే వట్టి గోరువెచ్చని నీళ్ళే తాగడము, కొన్ని నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ. తర్వాత డిటాక్స్ వాటర్ విషయానికి వస్తే జీలకర్ర ఓమా సోంపు వాటర్ అయితే నేను తీసుకున్నాను. సో ఈ వాటర్ చాలా మందికి పడదు, కొంతమందికి పడినప్పుడు ఏమన్నా ధనియా వాటర్ తీసుకోవడము, లేదనంటే ఇదే వాటర్ని ఈ మనం ఏదైతే మార్నింగ్ తీసుకున్న గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని ఉంటుందో ఏదో ఒక వాటర్ అయితే కొంతమందికి పడదు, కొంతమందికి నిమ్మకాయ పడదు, కొంతమందికి జీలకర్ర సోంపు వాటర్ తీసుకుంటే మనకి ఏంటంటే కడుపులో ఉబ్బరంగా ఉంటుంది, సో నాకు పడట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. మంచి డిటాక్స్ వాటర్ ఉంటాయి. ఈ డిటాక్స్ వాటర్ని తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు లేదంటే ఏది వద్దనుకుంటే గోరువెచ్చని నీళ్ళే తాగొచ్చు. ఈ గోరువెచ్చని నీళ్ళు తాగేసి చక్కగా మనము ఇంకా ఈ టీ కాఫీస్ని అవాయిడ్ చేసి వీలైతే ఒకవేళ మనకి టిఫిన్ తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి మనము 9 to 9 అనేది 13 hours అయింది కదా, ఇంకొక 3 hours మనం ఇంక్లూడింగ్ చేసుకోవాలి. సో మనము 9 o'clock నైట్ 9 o'clock తింటే మనకి 9 to 9 ఒక 13 hours అవుతుంది. అలా కాకుండా నైట్ మనము ఈవినింగ్ 6 o'clock వరకు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి డిన్నర్ని. సో ఆ డిన్నర్ కూడా లైట్గా తీసుకున్నాం అనుకోండి. సో 16 hours ఫాస్టింగ్ ఉండేలాగా చూసుకుంటే సో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రాత్రిపూట అవాయిడ్ చేసేసి రాత్రిపూట కూడా మనము మజ్జిగనో అంబెలో లేదంటే డిటాక్స్ వాటర్ తీసుకుంటూ సో వాటర్ తీసుకుంటూ ఇలాగే ఎంటీగా ఉండి పడుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే సో మనం ఎప్పుడైతే 6 o'clock ఈవినింగ్ 6 o'clock ఫుడ్ తీసుకుంటాం కదా, తీసుకున్నదంతా మనకి మార్నింగ్ నైట్ పడుకునే టైంకి మనకి ఏమవుతుంది, డైజెషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్స్ ఏవైతే తీసుకుంటామో అవి ఆటోమేటికల్గా మనము వాష్రూమ్కి వెళ్తాం కాబట్టి సో అవి ఆటోమేటికల్గా నీరు కాబట్టి సో వాటికి ఏమీ కాదు. ఈ నైట్ అంతా ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ సో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది దాని వర్క్ అది చేసుకుంటూ పోతుంది. ఈ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఎనర్జీని దానికి కావాల్సిన ఏదైతే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి బాడీలో ఉన్న ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుందో ఆ స్టోరేజ్ ఫ్యాట్ని కరగడానికి మనం టైం ఇస్తున్నాం అన్నమాట ఈ ఫాస్టింగ్లో. సో ఈ ఫాస్టింగ్లో మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరగడానికి టైం తీసుకొని చక్కగా కరిగిపోతుంది. ఈ 16 hours పెట్టుకుంటే ది బెస్ట్ అనమాట. ఇంకా ఏంటంటే ఒక 6:30 ఆర్ 7 లోపే ఇంకా నాకు వీలైతే 6 లోపే మనము డిన్నర్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ డిన్నర్ కూడా లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. మొలకెత్తిన గింజలు తీసుకోవడమో లేదంటే ఏదైనా పండ్లు తీసుకోవడమో లేదంటే అంబలి తీసుకోవడమో తర్వాత ఇంకా లేదు ఇవేవి తీసుకున్నా కూడా మాకు సరిపోదు అనుకుంటే ఒక్క చపాతీయో ఒక్క దోశనో సో ఇలాగే ఏదో ఒకటి తినేసేసి సో కంప్లీట్ చేసేసుకోవాలి మనకి 6 o'clock వరకు. సో మార్నింగ్ కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా ఇడ్లీ దోశ ఏదైనా తినండి, మార్నింగ్ ఏదైనా తినొచ్చు. సో మార్నింగ్ మనం డిటాక్స్ వాటర్ తీసుకుంటాము, నైట్ కొంచెం మజ్జిగ ఇలాంటి అంబలు తీసుకుంటాము లిక్విడ్స్. సో మనం ఏది నీరస పడిపోకుండా ఉంటాము, మన బాడీ ఏది నీరస పడిపోయి ఆకలి అన్నట్టుగా ఉండదు. కొద్దిగా ఫస్ట్లో కొంచెం మనకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఇది అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాసెస్ అలవాటు చేసుకుంటే చాలా హెల్దీ, మనం వెయిట్ లాస్ అవుతాము, ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనకి ఎన్నో డిసీజెస్ ఉంటాయి అవి పోతాయి, యాక్టివ్గా ఉంటాము. సో చక్కగా హ్యాపీగా హెల్దీగా తయారవుతాం అన్నమాట. రాత్రిపూట అనేది మనము ఫుడ్ని స్కిప్ చేసామంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇలాగే కంటిన్యూషన్ చేసుకొని ఇంకా నా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 o'clock వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 2:33 లోపు నాకు లంచ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 5:30 లోపే 6 లోపే ఏదైనా తినాలనుకుంటే తింటాను, లేదంటే మజ్జిగ తాగాలనుకుంటే మజ్జిగ తాగుతాను, లేదంటే ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి నాకు తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం తిన్నది అన్నం ఎక్కువగా అంటే కొంచెం కర్రీస్ ఏదైనా బాగుంది అంటే హెవీగా తిన్నానంటే సో ఏది తీసుకోను.
సో వాటర్ కానీ మజ్జిగ కానీ కంపల్సరీగా తీసుకుంటాను. అయితే నైట్ పడుకునేటప్పుడు ఒక డిటాక్స్ వాటర్ తాగి పడుకుంటాను. సో ఇలాగుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇలాగ అలవాటు చేసుకోండి. ఇంకా దీనిలో మెయిన్ ఫుడ్కి సంబంధించింది ఏదైనా సరే మంచిగా ఇంట్లో ఫుడ్నే తీసుకోండి. ఏదైనా ప్రోటీన్స్, సో ప్రోటీన్స్ ఉండేది అంటే మంచి కూరగాయలు తీసుకోండి, పప్పు ఆకుకూర పప్పులు తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, చికెన్ తీసుకోండి. సో మీకు రైస్ తక్కువగా తినండి, కర్రీస్ ఎక్కువగా కలుపుకోండి, పెరుగు ఎక్కువగా, అంటే పెరుగు అంటే మరి గడ్డ పెరుగు కాకుండా చక్కగా రైస్లో పెరుగు ఎక్కువగా ఉండేలాగా తీసుకోండి. సో ఈ ప్రోటీన్స్ ఎలా ఉండాలంటే మనం ఒక 50 kgs ఉన్నామనుకోండి, 50 grams ప్రోటీన్ అవసరం ఉంటుంది. 60 kgs ఉంటే 60 grams ప్రోటీన్ అవసరం ఉంటుంది. మనకి 70 kgs ఉంటే 70 kgs ఆఫ్ ప్రోటీన్ మనకు అవసరం ఉంటుంది. సో ఇలాగ తీసుకుంటూ చక్కగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇది ది బెస్ట్ ప్రాసెస్. ఇంకా దీన్ని మించిన ప్రాసెస్ ఇంకొకటి లేదు, దీన్ని మించిన ది బెస్ట్ ఇంకొకటి లేదు చెప్పాలి అనుకుంటే. ఎవరైనా తగ్గొచ్చు, హెల్దీగా తగ్గొచ్చు. సో మంచిగా దీంతో పాటు చక్కగా వాకింగ్ ఎన్నుకోండి. సో ఆసనాలు ఎక్సర్సైజులు మేము చేయలేము, మాకు కాళ్ళు నొప్పులు ఉంటాయి, మాతోటి కాదనుకునే వాళ్ళు వాకింగ్ ది బెస్ట్ చాయిస్. ఈ వాకింగ్ కూడా హెవీగా అంటే మెల్లగా ఏదో స్లోగా ఫోన్లు మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా నడుస్తూ కాకుండా కొంచెం స్పీడ్గా నడవడానికి, అటు జాగింగ్ కాకుండా ఇటు వాకింగ్ కాకుండా స్పీడ్గా నడవాలి. సో ఈ నడక మనకి ఇంకా ఎంత బెనిఫిట్స్ ఇస్తాయో అంత బెనిఫిట్స్ ఇస్తాయి. 15 minutes స్టార్ట్ చేయండి, తర్వాత ఒక 1 month 15 minutes స్టార్ట్ చేయండి, తర్వాత నెక్స్ట్ 2 monthsలో 1 hourకి వచ్చేలాగా చూసుకోండి. అట్లీస్ట్ 45 minutes 30 minutes చేయడానికి ట్రై చేయండి. ఒక 3 months ఇలాగ ఈ ప్రాసెస్ని కంటిన్యూషన్ చేయండి. మీకు మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పక్కా అన్నమాట. నేను ఇలాగ చేశాను. నేను ఫస్ట్ వెయిట్ లాస్ గురించి అని అసలు ఆలోచించలేదు. ఫస్ట్ నా హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. హార్ట్ ప్రాబ్లం ఉంది, సో అండ్ నెక్స్ట్ ఆయాసం ఉంది, ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ నాకు వెన్నుపూస అరిగిపోయింది, మెడ ఎముకలు అరిగిపోయాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గిపోవాలి. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి మెల్లగా అంటూ మెల్లగా స్టార్ట్ చేశాను. నేను ఒక 15 minutes వాకింగ్ చేసేదాన్ని, డిటాక్స్ వాటర్ తీసుకునేదాన్ని. సో ఫుడ్ని ఇలా ప్లాన్ చేసుకున్నాను. 1 month వరకు చాలా నాకు రిలాక్స్ అనిపించింది. తర్వాత 1 month తర్వాత నాకే అనిపించింది 15 minutes కాదు, 1/2 hour చేస్తాను అనే దానికి నేను వచ్చాను అనమాట. హాఫ్ అన్ అవర్ కాస్త 40 minutes కాస్త 1 hour. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజులు, మెల్లగా ఎక్సర్సైజులు స్టార్ట్ చేశాను, మెల్లగా యోగాసనాలు స్టార్ట్ చేశాను, మెల్లగా ఈ ఫుడ్ అలవాటు అయిపోయింది. సో హ్యాపీగా నాకు తెలియకుండానే నేను ఒంట్లో నా మార్పులు చేర్పులు అనేది చాలా వచ్చాయి. సో ఇదన్నమాట, రాత్రిపూట భోజనం అనేస్తే ఇంత హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. షుగర్కి సంబంధించిన స్వీట్లు కానీ ఇలాంటివి తినకండి. ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోండి. ఏది చేసుకున్నా ఇంట్లో తినడానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వండి. బయట ఫుడ్ అస్సలు తీసుకోకండి. అండ్ టీ కాఫీలు అవాయిడ్ చేయండి. టీ కాఫీ తాగాలి అనుకునే వాళ్ళు బ్లాక్ కాఫీ తాగండి, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. సో ఇది ఎవరు తాగలేదు, కాకపోతే మంచిగా వితౌట్ షుగర్ తోటి మనము బ్లాక్ కాఫీ తాగితే మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. అది అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. సో గ్రీన్ టీ తాగలేమో హెవీగా అంటే అందరం బడ్జెట్ ఉంటుంది కదా, మనకు ఒక్కరికే స్పెషల్గా గ్రీన్ టీ తెచ్చుకొని పెట్టుకొని తాగాలా అని అనుకునే వాళ్ళము బ్లాక్ టీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, బ్లాక్ కాఫీ అలవాటు చేసుకున్నామంటే గ్రీన్ టీలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో బ్లాక్ కాఫీలో కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇదన్నమాట, రాత్రిపూట భోజనం మానేసి చక్కగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. చక్కగా 10 or 9:30 to 5:30 6 o'clock వరకు మీకు తినాల్సిన ఫుడ్ కంప్లీట్ చేసుకోండి. మంచి ఈ టైమింగ్లో గ్యాపింగ్లో మజ్జిగ, అంబలి, జావా, తర్వాత డిటాక్స్ వాటర్ తీసుకోండి. హెల్దీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి. సో వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సోది సెల్లు అనుకోకండి, ఫాలో అవ్వండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.